కోసమో లేదంటే ఒక పార్టీ కోసమో ఆయన భయపడే వ్యక్తి లే అధికారం కోసమో తప్పించే వ్యక్తి సార్. ఒకప్పుడు నరేంద్ర మోడీ గారిని విమర్శించారు. తన సొంత అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారిని విమర్శించారు. కాంగ్రెస్ లో కలపడం ఇష్టం లేక చిరంజీవి గారిని వదిలిపెట్టి శేఖర్ పవన్ కళ్యాణ్ గారికి అంటే సైద్ధాంతికంగా ఎవరు తనతో ఆయన ఎక్కడా విడిపోరు. ఎక్కడైనా తన భావజాలానికి ఎవరైనా విరుద్ధంగా మాట్లాడినా ఆయన ఖచ్చితంగా తిరిగి సరే ఒక్క నిమిషం శేఖర్ మాట్లాడదాం. ప్రసాద్ గారు మీ వెర్షన్ ఏంటి, ఇది ఎలా చూడాలి? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంకి వచ్చేసరికల్లా ఆయన కొంచెం అబ్నార్మల్గా రియాక్ట్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా కమ్మ సామాజిక వర్గం అయితే చంద్రబాబు గారు ఏం చేశారని ఎవరిని అడిగారా, లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి అయితే ఏం చేశారని జగన్మోహన్ రెడ్డిని అడిగారా, లేకపోతే కాపు సామాజిక వర్గం అయితే మీరైతే నన్ను అడుగుతారా అని అంబటి రాంబాబు గారి పేరు పక్కన రాము గారి పేరు మాట్లాడుతూ ఏదో వైఎస్ఆర్సీపీ అన్న భావజాలంతో మాట్లాడడం చూసుకుంటే, ఆ మాటకు వస్తే మా విజయశేఖర్ రెడ్డి ఈజ్ హ్యాపెన్ టు బి రాజంపేట రెడ్డి సామాజిక వర్గం, ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. క్యాస్ట్ది ఏముంది? ఒక పార్టీ భావజాలం వాళ్ళకి ఎలా అలైన్ అవుతుందన్న దాని మీదే ఒక చైతన్యం కోసం పార్టీలని అలైన్ అవుతారు. మా మాటకు వస్తే మా సురేష్ మొన్నటిదాకా జనసేనలో ఉండేవాడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. భావజాలాలు ఇమిడినప్పుడు, భావజాలాలతో ఏకీభవించినప్పుడు ఎవరికైనా ఇవాళ పార్టీలో ఉండే హక్కు, పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయే హక్కు. కానీ దానికి నష్టం ఇవ్వడం వెళ్ళిపోవడం అంటే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నప్పుడే ఎవరైనా. ఇప్పుడు ఎవరో దాకా ఎందుకండి, అధికారం వచ్చేదాకా నాకు తెలిసినంత వరకు దాసరి రాము గారు కాలికి బలపం కట్టుకుని ప్రతి నియోజకవర్గం 21 నియోజకవర్గాలు ఆయన ఆరోగ్యాన్ని, ఆయన ఇంట్లో ఉన్న కుటుంబ పరిస్థితులను కూడా పణంగా పెట్టి తిరిగాడు. ఆ మాటకు వస్తే ఇవాళ మీరు ఇంకొక మాట చెప్పొచ్చు, దాసరి రాము గారితో పాటు ఆ సామాజిక వర్గం మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారికి ఎలా ర్యాలీ అయిందో నేను చెప్పగలను. కానీ ఎవరైనా సరే సామాజిక వర్గం నుంచి ఉన్నత స్థాయి పదవులు ఎందుకు ఆశిస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రెన్యూర్ స్కిల్స్ నాకు తెలిసి రెడ్డి కామ సామాజిక వర్గాలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. సో ఉదాహరణకి మీరు కమ్మ సామాజిక వర్గం ఇవాళ హ్యాపెన్ టు బి రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ కమ్మ సామాజిక వర్గం ఫ్లరిష్ అవుతున్న విధానం చూడండి. అలాగే మీరు రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు ఉదాహరణకి అంజయ్ గారు, పివి నరసింహరావు గారు ఇలాంటి వాళ్ళని ఎవరినో 3-4 వేల మీద లెక్క పెట్టవచ్చు. మిగిలినంతా రెడ్డి సామాజిక వర్గ పరంగా ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి దాకా చూసుకుంటే ఈ 2 సామాజిక వర్గాల అప్లిఫ్ట్మెంట్ ఎలా ఉందో చూడండి. కానీ కాపు సామాజిక వర్గంకి వచ్చేసరికి అప్లిఫ్ట్మెంట్ అన్నది ఆ పదవి అంటే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడే అన్న దగ్గర. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పగలను. నిన్న కాక మన రామచంద్ర యాదవ్ ఒక చిన్న కాన్క్లేవ్ పెడితే అందులో ఐఎమ్ హ్యాపెన్ టు బి ఎ గెస్ట్ ఫర్ దట్. వర్మ గారు మీరు నమ్ముతారో నమ్మరో, అమరావతిలో స్పెసిఫిక్గా 1000 నుంచి 10,000 ఎకరాలు ల్యాండ్ అలొకేట్ చేయండి ఓన్లీ ఫర్ బీసీ సామాజిక వర్గం ఫర్ ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పారు. ఇప్పుడు ఇంత జరుగుతున్న దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా సరే ఇండస్ట్రియలైజేషన్ ప్రాస్పెక్టులో కాపు సామాజిక వర్గానికి అమరావతిలో ఇంత స్పెసిఫిక్గా ల్యాండ్ ఇవ్వండి. ఈ ల్యాండ్తో ఉదాహరణకి నేను పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నాకున్న స్థాయికి నేను ఖచ్చితంగా లోకేష్ గారితోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారితోనో 1-to-1 కన్ఫ్రంటేషన్స్లో నేను 99 పైస్కి ఫ్రీగా ఇప్పించే దగ్గర ఎంత అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది. ఇలాంటివి ఒక బృహత్తర కార్యక్రమాలు ఎప్పుడైతే మాడుతుంటారో తర్వాత ఇవాళ ఒక కాపు సామాజిక వర్గం రుణం తీర్చుకోలేంది నన్ను ఇవాళ ఒక ఉన్నత స్థాయి పదవిలో కూర్చోపెట్టారు. నేను ఇవాళ రాజ్యాంగబద్ధ పదవి, నేను ఉదాహరణకి క్యాబినెట్ హోదా మంత్రిని, ఉప ముఖ్యమంత్రిగా నన్ను పరిగణిస్తున్న దగ్గర రాజకీయాలు అనేవి కుల మతాలకు అతీతంగా నేను చేయాలి. కాబట్టి ఇవాళ సామాజిక వర్గ కోణంలో నన్ను చూడకండి అన్న మాట ఎంత యాప్ట్గా ఉండును. దానికి విభిన్నంగా ఉంటే ఉండండి, పోతే పోండి, కాపు సామాజిక వర్గంలో ఎవడైనా అడుగుతాడా, ముద్రగడ గారు పేరు మార్చుకుంటారా అంటే పేరు మార్చుకోవడానికి కాపు సామాజిక వర్గం నిబద్ధత పరిశీలించండి. దాంట్లో ఒక కమిట్మెంట్ చూడండి. నేను ఇచ్చిన మాట తప్పితే రెడ్డి అనే పదాన్ని యాడ్ చేసుకోవడానికి కూడా వెనుకబడిన తనాన్ని, అంటే వెనుకాడని తనాన్ని, వెనుకబడిన తనం కాదు వెనకాడని తనాన్ని ఒక కాపు సామాజిక వర్గం అనే వ్యక్తికి ఉన్న పౌరుషం చూడండి. మీరు ఆ కోణాల్లో ఏది ఆలోచించకుండా తృణప్రాయంగా తీసి పడేస్తే, బాబు గారు మీకు చాలా ఎటకరంగా ఉన్నట్టుకుంది, ఆయన ఇంట్లో నా కొడుక్కో కూతురుకో పదవి ఇవ్వండి, లేకపోతే నేను రాజకీయంగా ఎదగాలని తాపత్రయపడలేదు జీవితంలో. ఒక సామాజిక వర్గం మీరు మధ్యలో నేను మాట్లాడకండి, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు నేను మాట్లాడలే. ఒక బీసీ సామాజిక వర్గంలో ఇవాళ కాపు సామాజిక వర్గాన్ని కలపడండి అనే ఉద్యమంతో ఎంతో మందిలో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి అని మీరు ఈజీగా తీసిపడి వచ్చాయండి. కానీ ఆ సామాజిక వర్గం కాని వాడిని కూడా ఆయన పోరాట తత్వాన్ని మేము గమనించగలుగుతున్నాం. ఎందుకంటే ఒక రాజకీయ నేపథ్యంలో ఆ రోజు రామారావు గారితో ఆయన ఏంటంటే వైసీపీ అధికారంలో చేయనప్పుడు అమ్మ పెట్టపడి దొడుకుతున్నది, మీరు అధికారంలో వచ్చినప్పుడు చేయదంటే
నేను చదవమంటే చదువుతాను, మీకు ఓపిక ఉందండి. ఉద్యమం చేశారు, అంత త్యాగాలు చేశారు. ఆయన ఏమో వైసీపీ ఎందుకు చేస్తుంది సారా? ఇచ్చిన చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? సురేష్ చంద్రబాబు నాయుడు నేను మొదలెడితే బాబు గారు మీతో నాకు ఫస్ట్ టైం కానీ సురేష్ ఒక నిమిషం ఆగండి. మాట్లాడారు మీరు అందరూ మాట్లాడారు కదా, ఆయన కంప్లీట్ అయిపోయి మళ్ళీ మాట్లాడదాం. నేను అడ్డుపడితే అలా ఉంటుందో అందరికీ తెలుసు, ఆవేశపడకండి. నేను ఒక విషయం చెప్తాను. ఒక సామాజిక వర్గం క్లెయిమ్ చేసుకునే నేపథ్యంలో ఏ ప్రభుత్వాలు ఎంతెంత క్లెయిమ్ చేసుకుంటే అందరికీ తెలుసు. తెలుగుదేశంలో కాపు అప్లిప్మెంట్ కోసం, విదేశీ విద్య కోసం ఎంతెంత కేటగరైజేషన్స్ ఉన్నాయి అన్నీ తెలుసు. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా 39,247 కోట్లు క్లెయిమ్ చేసింది 5 బడ్జెట్లోను. చూద్దామంటే చూద్దాం, మీరు అడ్డకు బొర్రోపిన స్టాటిస్టిక్స్ ఎక్కడికి పోవు. ఎందుకంటే వాళ్ళు విద్యా దీవెన, అమ్మఒడి, పెన్షన్లు ఇచ్చింది ఆ సామాజిక వర్గాన్ని ఐడెంటిఫై చేసి ఎంతమందికి ఎంత ఇచ్చామని చెప్పారు. ఆయన అగ్రిగేట్ పెన్షన్ అంటే 15,000 రూపాయలు. ఇది కాక పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు, 45 నుంచి 60 సంవత్సరాలకి 15,000 ఇచ్చింది కూడా క్లెయిమ్ చేసుకున్నారు. సో ఇట్లాంటివన్నీ మీరు గమనించుకోగలిగితే 39,247 ఫిగర్ని ఎట్లా కాంట్రడిక్ట్ చేయగలరు, ఏ విధంగా చేయగలరు? మీరు ఇప్పుడు ఇస్తుంది ఓన్లీ పెన్షన్ పథకమే. ఇప్పుడు పెన్షన్ ఎందుకు వచ్చిందండి ఈ టాపిక్ లోని? అంటే వాళ్ళు పెన్షన్లు కూడా క్లెయిమ్ చేసుకున్నారు. సర్లేండి, ఇప్పుడు మిగతా వేరేది కదా, మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు సామాజిక వర్గం ఏం చేశారు అన్నది మీకు ఫిగర్ చెప్పగానే ఎందుకంటే డైవర్ట్ మీరు అలా కాదు. ఇప్పుడు ఫిగర్లతో పని అవ్వదు కదా. వాళ్ళు ఏం చెప్తారు, మేము ఇన్ని పెట్టామండి, నేను అడుగుతుంది 14 నుంచి 19 10 తెలుగుదేశం చెప్పమనండి. 19 నుంచి 24 నుంచి 29 దాకా 2 సంవత్సరాలు గడిచిపోయి కాపు సామాజిక వర్గం ఇంకేం చేశారు చెప్పండి? కనీసం రామచంద్ర యాదవ్ అడిగిన అభ్యర్థన కూడా ఈ రోజు దాకా అమరావతిలో కాపు సామాజిక వర్గంకి ల్యాండ్ అలొకేషన్స్ జరగలే. సో ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మాట్లాడడానికి? సో ఇట్లాంటివన్నీ వదిలేసి రాజమండ్రి పుష్కరాల్లో అమాయకంగా కందులు దుర్గేష్ గారు దొరికారు కాబట్టి ఆయన 4 అలవాకులు చవాకులు మాట్లాడి తోటి కేబినెట్ సహచరులను కూడా వదిలేసి ఇక్కడికి వచ్చేసరికల్లా